ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా 76 కేజీల భారీ కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్న క్యాంటీన్లో సుమారు 2000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 52 కోట్ల రూపాయల విలువైన ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ పనులను పునః ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జన్మదినం సందర్భంగా మనం కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ మధ్యలో నిలబడిపోయిన ఈ ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన కాయగూరల మార్కెట్ ను దాదాపు 51 కోటి రూపాయలకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆయన దాదాపు 4 సంవత్సరాలు పని చేసినప్పటికీ కూడా బిల్లులు ఇవ్వని కారణంగా పని నిలబెట్టేసినాడు. ఆ పని నిలబెట్టినాడు కాబట్టి మరి ప్రొద్దుటూరు నడిబొడ్డు నుండి మనం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి కదా అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళా కోరడం జరిగింది. ఆయన దాదాపు మళ్ళా ఇప్పటికి 15 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసిన పనులకన్నిటికీ బిల్లులు చెల్లించడం జరిగింది. మళ్ళా ఇంకా దాదాపు 30 కోట్ల రూపాయల పనులతో పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లులు ఇప్పించడం జరిగింది. మళ్ళా ఒకసారి దీన్ని మనం పునఃప్రారంభోత్సవం చేస్తే ఈ ప్రభుత్వం గమనించి పూర్తి స్థాయిలో దీనికి డబ్బులు ఇచ్చేదానికి పూర్తి స్థాయిలో ఉంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు మళ్ళీ దీన్ని టెంకాయ కొట్టి మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. మాతో మేము ఆయనతో మాట్లాడినప్పుడు 1 సంవత్సరంన్నర కాలంలో నేను పూర్తి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. పై వర్క్ తొందరగా చేసి 1.5 సంవత్సరము 2 నెలల కల్లా దీన్ని మీకు అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా కొంతవరకు ఆయనకు సహకారం మళ్ళీ వచ్చే పనులు చేసిన దాంట్లో కొంత బిల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది.